4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేసే హక్కును నివారించే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేసే హక్కును నివారించే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రిట్రాన్స్మెంట్లను సులభతరం చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మూసివేతలు తీసివేతలు సులభతరం చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫ్యాక్టరీలలో కార్మిక చట్టాలను అమలు చేసే లేబర్ చేయకోకుండా చూసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి లేబర్ కోడ్లను అమలు జరపమని చెప్పి తీర్మానం వెంటనే పోరాడదాం. 8 గంటల పని దినం కోసం పోరాడదాం. ఈరోజు మనం చేస్తున్నటువంటి మహాధరణ కార్యక్రమానికి వచ్చినటువంటి బీడీ రంగం నుంచి వచ్చిన, అదేవిధంగా అమ్మాలి రంగం నుంచి వచ్చిన, అదేవిధంగా ఆటో రంగం నుంచి వచ్చిన, లేదా ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేటివ్ హోటల్స్లో ఎంప్లాయీస్గా ఉన్నటువంటి కామ్రేడ్స్ ఈ సమావేశానికి వచ్చిన ప్రధానంగా మన ఏకైక డిమాండ్ 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి మనము ఈ రోజున ఇక్కడ మనం ధర్నా చేస్తున్నాం. లేబర్ కోడ్స్లో ఉన్న అంశాలు ఏమిటి అన్న కొన్ని విషయాలు మీ ముందు చెప్పాడు. కానీ ప్రాథమికంగా కార్మికుల జీవనాధార హక్కులైనటువంటి, అంటే కార్మికుడిగా మనగలగాలంటే, కార్మికుడిగా తన ఉనికి ఉండాలి, తన అస్తిత్వం ఉండాలి అని అంటే, కార్మికుడిగా కొనసాగాలంటే కొన్ని మౌలికమైనటువంటి హక్కులు కార్మికుడికి ఉండాలి. ఏంటి ఆ మౌలికమైనటువంటి హక్కులు? ఒకటి, సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు కార్మికులకు ఉండాలి. అది ఉన్నది గత చట్టాల్లో. ఆ గత చట్టాల్లో హక్కు ఉండడానికి కారణం ఏంటి? కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకునేటువంటి హక్కు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు. ఆ హక్కుని ఇవాళ రద్దు చేస్తున్నారు. రెండోది, మన వేతనాల విషయంలో కావచ్చు, బోనస్, ఇంక్రిమెంట్లు, మన సర్వీస్ కండిషన్స్, ఇట్లాంటి విషయాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే, అసౌకర్యం కలిగితే, సమస్యలు వస్తే వాటి మీద మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించని నేపథ్యంలో మనము అనివార్యంగా సమ్మెలోకి వెళ్ళడం లేదా ఆందోళనకి వెళ్ళడం అనేటువంటిది మనకు సహజంగా వచ్చింది హక్కు. ఆ హక్కును కూడా మనం పోరాడి సాధించుకున్నాం. సమ్మె చేసే హక్కు, ఆ హక్కును కూడా రద్దు చేస్తున్నారు. మూడోది ఏంటి? నిన్న మొన్నటి వరకు కూడా ఏదైనా ఒక కంపెనీలో, ఒక పరిశ్రమలో, లేదా ఒక కార్ఖానాలో, లేకపోతే ఒక అడ్డా మీద మనం పనిచేస్తున్నప్పుడు మన వేతనాల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత యజమానితో కానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులతో కానీ, లేబర్ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడేటువంటి, సంప్రదింపులు జరిపేటువంటి హక్కు మనకు ఉండేది. అది కూడా ఇవాళ రద్దు చేశారు. అంతేకాదు 8 గంటల పనిదినం అనేటువంటిది మన అందరికీ తెలుసు. ఇంకో 15 రోజుల్లో మనం మేడే కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోబోతున్నాం. ఎప్పుడో 1885లో మనం పోరాడి సాధించుకునేటువంటి హక్కు, అంతకుముందే మనం సాధించుకున్న హక్కు. ఆ హక్కుని కూడా భారతదేశంలో 1925 వరకు కూడా, 20 వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. అయినా కూడా మనం పోరాడి నిలబెట్టుకునేటువంటి హక్కు 8 గంటల పనిదినం. ఇవాళ 8 గంటల పనిదినానికి కాలం చెల్లింది. 12 గంటలు, 15 గంటలు పనిచేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నాయి, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ 8 గంటల పనిదినాన్ని మారుస్తూ 9 గంటలు, 10 గంటల పనిదినంగా ఇవాళ ఈ లేబర్ కోడ్స్ లో నిర్దేశించారు. అంటే 8 గంటల పనిదినం హక్కు కూడా రద్దయిపోతుంది. అంతేకాదు ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా లేకుండా రద్దు చేసేటువంటి, అమెరికాలో ఉన్నట్టుగా, పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా గంట పనిచేస్తే ఎంత ఇవ్వాలా, 2 గంటలు పనిచేస్తే ఎంత ఇవ్వాలా, ఒక 6 నెలలు పనిచేస్తే ఎంత ఇవ్వాలా, సంవత్సరం పనిచేస్తే ఎంత ఇవ్వాలా, అంతవరకే కార్మికుడికి లేదా యజమానికి ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ఉన్న కాలంలో పని చేసుకొని ఆయన్ని బయటికి వెళ్ళగొట్టేటువంటి ఒక పరిస్థితి ఇవాళ ఈ లేబర్ కోడ్స్ లో ఉంది. ఇది అత్యంత నష్టకరమైనటువంటిది. అందుకనే మన జీవనాధార హక్కులైనటువంటి ఈ మౌలిక హక్కుల్ని రద్దు చేసేటువంటి ప్రక్రియని ఈ లేబర్ కోడ్స్ ద్వారా మన పాలకులు అమలు చేయబోతున్నారు కనుక
దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మన ఆల్ ఇండియా ఐఎఫ్టీ కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే మొన్న మన రాష్ట్ర కమిటీ కూడా ఇవాళ 16వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో వందలాది మంది కార్మికులు ఇవాళ మొత్తం కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. మరి ఇవాళ లేబర్ ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేస్తున్నాం. రేపు 23వ తారీఖున కూడా చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంది. చలో హైదరాబాద్ కార్యక్రమానికి సుమారు ఒక 3,000 మంది కార్మికుల్ని హైదరాబాద్ కదిలించాలని చెప్పి మనం అనుకున్నాం. ఆ 3,000 మంది కార్మికులు మొత్తం సెంట్రల్ లేబర్ కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు. ఆ ధర్నా తర్వాత కూడా లేబర్ కోడ్స్ ఒక ధర్నాతోనో ఒక సమ్మెతోనో ఒక రాస్తారోకతోనో రద్దయ్యేవి కావు. నిరంతరాయంగా కార్మికులు ఐక్యంగా సంఘటితంగా మొత్తం దీర్ఘకాలికంగా తమ పోరాటాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలిగినప్పుడు మాత్రమే ఒక ఐఎఫ్టీఓ కాదు, ఐఎఫ్టీతో సహా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా సంఘటితంగా ఒక విశాల ప్రాతిపదిక మీద ఒక కార్యాచరణ సమితిగా ఏర్పడి ఒక ఐక్యవేదికగా ఏర్పడి మొత్తం కార్మిక వర్గాన్ని కదిలించి మనం ముందుకు పోయినప్పుడు మాత్రమే ఈ 4 లేబర్ కోడ్స్ ని మనం వెనక్కి కొట్టగలుగుతాం, రద్దు చేయించగలుగుతాం. ఆ రకమైనటువంటి అనుభవం ఇవాళ మన దేశంలో ఉంది. రైతాంగం ఆ రకంగా పోరాడి వాళ్ళ వచ్చిన చట్టాలను వెనక్కి కొట్టగలిగారు. మనం కూడా ఈ 4 లేబర్ కోడ్స్ ని మనం వెనక్కి కొట్టాలంటే తప్పనిసరిగా కార్మికులు ఐక్యంగా సంఘటితంగా కదలాలా, పోరాడాలా. తద్వారా మాత్రమే మనకి ఈ రోజు ఉన్నటువంటి అరాపర హక్కులైనా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ